కల్తీ నెయ్యి వ్యవహారం తర్వాత టీడీఆర్ బాండ్ల రచ్చ ఇప్పుడు పాత విగ్రహం చుట్టూ వివాదం ఇలా అన్ని కలగలిపి కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ గా మారుతున్నారు ఆ వైసీపీ నేత కూటమి సర్కార్ను ఇరకాటంలో పెట్టబోయి ఆయనే కొని మరీ సమస్యలు తెచ్చుకుంటున్నారన్న చర్చ లేకపోలేదు తిరుపతి సెంట్రిక్ గా రాజకీయాన్ని రంజుగా మారుస్తున్న భూమన ఎరక్కపోయి ఇరుక్కున్నట్లు అయిందన్న టాక్ నడుస్తోంది పోలీసులు నోటీసులు ఇవ్వడం ఆయన అరెస్టుకు రంగం సిద్ధమైందన్న ప్రచారం బయలుదేరింది అసలు భూమన వ్యాఖ్యలే కాంట్రవర్సీ అవుతున్నాయా లేక ఆయనే వివాదాస్పద అంశాలను ఎత్తుకుంటున్నారా శ్రీ మహావిష్ణువు విగ్రహంపై భూమన కామెంట్స్ తో రచ్చ పాత విగ్రహంపై అసత్య ప్రచారం చేస్తున్నారంటున్న కూటమి భూమనపై కేసు నమోదు నోటీసులు ఇచ్చిన పోలీసులు భూమన అరెస్టుకు రంగం సిద్ధమంటూ జోరుగా ప్రచారం బెదిరిస్తే భయపడేటోణ్ణి కాదంటున్న భూమన కరుణాకర్ రెడ్డి ఆయన ఎంతకు తగ్గట్లేదు తిరుపతి సెంట్రిక్ గానే కూటమి సర్కారును ఇరకాటంలో పెట్టే స్కెచ్ వేస్తున్నారు తిరుపతిలో డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అయినా తిరుమల టెంపుల్ విషయంలో అయినా టీడీపీ డెసిషన్స్ మీదైనా లాస్ట్ కు టీడీఆర్ బాండ్ల విషయంలోనూ భూమన కరుణాకర్ రెడ్డి బ్లాస్టింగ్ కామెంట్స్ చేసి కూటమి సర్కారును కార్నర్ చేసే ప్రయత్నం చేశారు గతంలో 3-4 అంశాలపై భూమన మాట్లాడిన మాటలు కాంట్రవర్సీ అయ్యాయి పెద్ద చర్చకు దారితీసి అధికార విపక్షం మధ్య డైలాగు వారుకు దారితీసింది లేటెస్ట్ గా భూమన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి తిరుమలలోని అలిపిరి పాదాల చెంత శ్రీ మహావిష్ణువు విగ్రహం నిర్లక్ష్యంగా పడేశారంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి సరికొత్త రాజకీయ వివాదానికి తెరతీశాయి టీటీడీపై భూమన ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారాలు చేస్తున్నారని టీడీపీ కూటమి నేతలు రివర్స్ అటాక్ స్టార్ట్ చేశారు అలిపిరి పాదాల చెంత ఉన్నది శ్రీ మహావిష్ణువు విగ్రహం కాదు శనీశ్వరుడి విగ్రహమని చెప్తున్నారు భూమన ఫేక్ ప్రచారం చేశారంటూ ఆయనపై కేసు నమోదైంది ఇప్పటికే ఆయనకు నోటీసులు కూడా ఇచ్చారు పోలీసులు నిత్యం ఏదో ఒక అంశంతో వార్తల్లో ఉంటున్నారు భూమన కరుణాకర్ రెడ్డి ఇష్యూ ఏదైనా ఇన్వాల్వ్మెంట్ పక్కా అంటూ మీడియా ముందు వాలిపోయి మరీ ముఖ్యంగా టీటీడీకి సంబంధించిన అంశాలపై తరచుగా రియాక్ట్ అవుతున్నారు ప్రస్తుత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును భూమన పర్సనల్ గా టార్గెట్ చేసే వరకు వెళ్లారు టీటీడీ నిబంధనలను తొంగలోకి తొక్కుతున్నారని ఆలయ వ్యవహారాలు మంట కలుపుతున్నారని తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నారంటూ రెగ్యులర్ గా ప్రెస్ మీట్లు పెట్టి విమర్శల దాడి చేస్తున్నారు భూమన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కూడా అదే రీతిలో కరుణాకర్ రెడ్డిపై మండిపడుతూ భూమనను తిరుపతి నుంచి వెళ్లగొట్టాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు భూమన కుటుంబం టీటీడీ సొత్తు దిగమింగిందంటూ ఆరోపించారు టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై కూటమి నేతల విమర్శలతో భూమన ఇరుక్కుపోయారన్న ప్రచారం జరిగింది కానీ భూమన మీడియా ముందుకు వచ్చేసి కూటమి నేతల ప్రస్తావనే లేకుండా టీడీపీ లీడర్ల ఆరోపణల వెనుక ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి ఉన్నారని ఎలిగేషన్స్ చేశారు దీంతో ఆమెను మధ్యలో ఇరికించి భూమన ఎస్కేప్ అయ్యే స్కెచ్ వేశారన్న చర్చ కూడా జరిగింది ఇప్పుడు విగ్రహం గొడవ పీక్కు చేరింది ఓ విగ్రహంపై భూమన కరుణాకర్ రెడ్డి లేవనెత్తిన వివాదం చినికి గాలివానలా మారి చివరకు ఆయనపైనే పోలీస్ కేసు నమోదుకు దారితీసింది చాలా ఏళ్లుగా అలిపిరి దగ్గరలో ఓ మూలన పడి ఉన్న ఓ విగ్రహాన్ని పరిశీలించారు భూమన అది విష్ణుమూర్తి విగ్రహం అని దానిని నిర్లక్ష్యంగా రోడ్డు పక్కన పడేశారంటూ అలిగేషన్స్ చేశారు అయితే అది విష్ణుమూర్తి విగ్రహం కాదని శనీశ్వరుని విగ్రహం అంటున్నారు కూటమి నేతలు సాక్షాత్తు ఆ విగ్రహం తయారు చేసిన శిల్పి కుమారుడు అంటూ ఓ వ్యక్తిని మీడియా ముందుకు తీసుకొచ్చి ఆ విగ్రహం గురించి చెప్పించారు అయితే శంఖు చక్రాలు ధరించిన విగ్రహం శనీశ్వరుడి విగ్రహం ఎలా అవుతుందని భూమన ప్రశ్నిస్తున్నారు శనీశ్వరుడు విల్లు బాణం ధరిస్తాడు అనేది భూమన వాదన అది ముమ్మాటికి శ్రీ మహావిష్ణువు విగ్రహమే అంటున్నారు భూమన దీంతో ఈ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది భూమన అసత్య ప్రచారం ఆరోపణలు చేస్తున్నారని ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది స్వయంగా ఓ టీటీడీ అధికారి ఫిర్యాదుతో
భూమన కరుణాకర్ రెడ్డిపై పోలీసు కేసు నమోదవడంతో ఈ ఇష్యూ సంచలనంగా మారింది. పోలీసులు నోటీసులు కూడా అందజేయడంతో భూమన కరుణాకర్ రెడ్డిని త్వరలోనే అరెస్ట్ చేస్తారని తిరుపతిలో జోరుగా ప్రచారం జరుగుతోంది. విగ్రహం విషయంలో భూమన చేసిన రచ్చ బూమరాంగ్ అయిందేమోనన్న చర్చ కూడా కొనసాగుతోంది. ఈ వ్యవహారం ఇంకా ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి మరి.